సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ఉపనిషత్ వాహినిలోంచి ఒక భాగం. మాండూక్యోపనిషత్. పరోక్షముగా కనిపించు బ్రహ్మమే అపరోక్షమగు ఆత్మ. ఈ ఉపనిషత్తు సర్వ వేదాంత సారము, అన్నిటికంటేనూ గంభీరమైనది. మోక్ష ప్రాప్తికి ఈ మాండూక్యోపనిషత్తు ఒక్కటి చాలు. బ్రహ్మ విద్యను బోధించునట్టి వానిలో ఇది ముఖ్యమై ఉన్నది. కాని ఉపనిషత్లలో ఇంత చిన్నది మరే ఉపనిషత్ లేదు. ఇది చాలా స్వల్పమైనది. దీనిలో 12 మంత్రములు మాత్రమే ఉన్నవి. ఇందులో ఆగమ, వైతథ్య, అద్వైత, అలాత శాంతులు అని 4 ప్రకరణములున్నవి. మొదటిదైన ఆగమ ప్రకరణమందు ఆత్మతత్వమునకు ఉపాయమగు ఓంకారతత్వము నిర్ణయించబడినది. రెండవదైన వైతథ్య ప్రకరణమున ద్వైతోపశమనము, మూడవదైన అద్వైతమున ఏకత్వము అనగా అద్వైత తత్వము విచారింపబడినవి. నాలుగవదైన అలాత శాంతి ప్రకరణమున పరస్పర విరుద్ధములు, అవైదికములు, మతాంతములు వివరించబడినవి. శబ్దములన్నీయు ఓంకారము కంటే వేరు కావు కనుక అవన్నీయు ఓంకారములగుచున్నవి. అయితే బ్రహ్మ ఓంకార శబ్ద వాచ్యమగుట వలన ఓంకారము బ్రహ్మము కంటే వేరు కాదు. పరోక్షముగా కనిపించు బ్రహ్మమే అపరోక్షమగు ఆత్మ. ఆత్మకు విశ్వ, తైజస, ప్రాజ్ఞాది భేదము ఉపాధి కల్పితము. నేను నేను అని సర్వసామాన్యముగా తెలియవచ్చు. ఆత్మ, బ్రహ్మము రెండూ ఒకటియే. అవస్థాత్రయము ఒకదాని తర్వాత ఒకదానిలో తనను అనుసంధానము చేసుకొనగా ఆయా అవస్థలు అనుభవించుతున్నది. నదీ ప్రవాహ మధ్యగతమగుచు 2 కూలములను అంటక సంచరించు మత్స్యము వలె ఉండును. సుషుప్తి యందు విషయ వాసనలన్నయూ ఘనీభూతములగుట వలన ఉన్నను ఉండినట్లు కనిపించవు. స్వప్నమునందు వాసనా రూపమున దానిని అనుభవించుచున్నారు. విషయ వాసనలన్నయూ మానసిక స్పందనముచే జాగ్రత్ స్వప్నములందు మలకవేయుచున్నవి. దీనినే అనగా మానసిక స్పందనమునే సృష్టి అని అందురు. జాగ్రత్తాద్యవస్థాత్రయము కంటే అనగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అను 3 అవస్థల కంటే భిన్నమైనది ఒకటి కలదు. దానినే తురీయము అని అందురు. అమనస్కత్వమే తురీయం. ఇది మనోవాగాతీతం. తురీయము, శాంతము, శివము, అద్వైతము ఈ 4 పాదములని పిలువబడుచున్నది. ఇది అద్వితీయము, నిర్వికారము. తురీయమునందు మానసిక వాసనలన్నయూ నశించి అమనస్కత్వం ఏర్పడును. తురీయమున అమనస్కత్వము, సుషుప్తియందు మనస్కత్వము, జాగ్రత్ స్వప్నములందు మనస్పందనము కలవు. అయితే ఈ 3 తత్వమును గ్రహింపలేకుండుటచే సమానముగా నుండును. ప్రపంచమనున్నది నిజముగా ఉన్న ఎడల
అది తురీయమునకు భంగకరమే కావలను, కాని అది నిజము కాదు. మనస్పందనము కల్పింపబడిన భ్రమ మాత్రమే. నిజము తెలిసిన త్రాటియందు కనిపించిన సర్పము వలె భ్రాంతి నశించును. ప్రపంచమునకు పుట్టుక లేములు రెండూ అసత్యములే. ప్రణవమే పరమాత్మతత్వం. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు ప్రాజ్ఞులు క్రమముగా అకార, ఉకార, మకారములకు సరిపెట్టుచున్నారు. ఈ మూడింటి పర్యవసానమే ఓంకారము. అకార ప్రధానమగు ఓంకార ఉపాసనము వలన సర్వకామ్య ప్రాప్తి సిద్ధించును. ఉకార ప్రధానముగా చేయు ఓంకార ఉపాసనము వలన జ్ఞాన సంతతి కలుగును. మకార ప్రధానముగా చేయు ఓంకారోపాసనము వలన లయమగుచున్నది. ఇట్లు తెలుసుకుని ఓంకారోపాసన చేయువాడు జగత్తు యొక్క యథార్థమును తెలుసుకొనగలరు. అకారాది సూత్రత్రయమునందు తాను కూడా ఉన్నాడను సత్యమును గ్రహించి ఓంకారోపాసనము చేయువాడు సర్వవంజుడగునని ఓంకారోపాసనము యొక్క ఉత్కృష్టత తెలుపుచున్నది. అకారాది మాత్రాత్రయము ఓంకారమున లయమగుటచే అది అమాత్ర అగుచున్నది. ఓంకారము, శాంతము, శివము, అద్వైతము. ఇట్టి జ్ఞానము వలన బ్రహ్మాత్మైక్యము సాధించవచ్చును. ప్రణవము సృష్టి స్థితి లయములకు కారణమనియు సర్వశోక నాశకమనియు 24 నుండి 29 కారికలలో స్తుతింపబడుచున్నది. ఇంతియే కాదు, ఓంకారతత్వమును తెలుసుకొని మననము చేయువాడు పరమాత్మతత్వమును తెలుసుకుని వాడగుచున్నాడు. అద్వైతము పరమార్థము, ద్వైతము మనఃకల్పితము. ప్రథమ ప్రకరణమున ఆత్మ యొక్క అద్వైతాగమము సామాన్యముగా సిద్ధాంతము చేయబడినది. వైతథ్య ప్రకరణమున ద్వైతమనిత్యమని ప్రదర్శింపబడినది. అద్వైత ప్రకరణమున ఆగమ ప్రతిపాదితమగు ద్వైతము యుక్తియుక్తముగా సిద్ధాంతము చేయబడినది. నానా రూపమగు జగత్తు పుట్టుటకు పూర్వము అవ్యక్తము. కార్య బ్రహ్మోపాసన చేతనే ఇప్పుడు ఉత్పన్నమగు బ్రహ్మను పొందుచున్నాము అని తలంచి ఉపాసకుడు కృపణుడు. ఉపాసనముచే అద్వితీయ బ్రహ్మము లభింపనేరదు. కృపణుడు కానట్టియు, పుట్టుక లేనట్టియు, సర్వసామాన్యమును పొందునట్టియు బ్రహ్మము ఇచట వివరించబడుచున్నది. ఆత్మ ఆకాశము వలె సర్వవ్యాపి. ఒకే ఆకాశము, ఘటాకాశము, మఠాకాశము మొదలగు అనేక రూపముల అభివ్యక్తమైనట్లు ఆత్మ అనేక జీవరూపముల అభివ్యక్తమగుచున్నది. అట్టి అభివ్యక్తమైన ఆత్మ సత్యము కాదు. జీవునకు ఆశ్రయమగు శరీరము ఘటము వంటిది. ఘటకృత పరిచ్ఛిన్నత్వము తప్ప ఘటాకాశ, మఠాకాశములకు భేదము లేనట్లే శరీరావృత పరిచ్ఛేదము తప్ప జీవాత్మలకు భేదము లేదు. ఘటము భిన్నమైనప్పుడు ఘటాకాశము మహాకాశమున కలిసినట్లు శరీరము నశించినప్పుడు జీవుడు ఆత్మయందు ఐక్యమును పొందును. ఉపాధికృత భేదము తప్ప పరమార్థమున జీవులకు భేదము లేదు. ఘటాకాశము ఆకాశము యొక్క వికారము కాని అవయవము కాని కానట్లే జీవుడు ఆత్మ యొక్క వికారము కాని అవయవము కాని కానేరడు. జీవుని జనన మరణములు, లోకాంతర గమనాగమనములు సత్యములు కావు. అవి అవిద్యా కల్పితములు. ద్వైతమునకు అద్వైతము విరుద్ధము కాదు. ద్వైతమతములు పరస్పర విరుద్ధములు. అద్వైతమందు సర్వము పరబ్రహ్మమే అగుట వలన దానికి దేనితోనూ విరోధము లేదు. ద్వైతమతములు రాగద్వేషాది అభిమానపూరితములు. అద్వైతము పరమార్థము, ద్వైతము మనఃకల్పితము. ఆత్మ ఒక్కటియే సత్యము, నిత్య ప్రకాశము. మనోవ్యాపారమున్నప్పుడు మాత్రము మనస్సు కనిపించును. నిర్వ్యాపారమగు సుషుప్తి సమాధుల యందు కనిపించటలేదు. అవిద్యాకృతమగు భ్రాంతి దశ యందు తోచుటచే ద్వైతము అద్వైతమునకు విరుద్ధము కాదు. సర్పభ్రాంతికి తాడు కారణమైనట్లు జగద్భ్రాంతికి బ్రహ్మము కారణమగుచున్నది. పరమాత్మ యొక్క జగద్రూపమున పుట్టుచున్నదను వాదము సహేతుకము కాదు. స్వభావమును
మార్చ ఎవ్వరికినీ శక్యము కాదు. నానాత్వము పరమార్థము కాదని అనేక శృతులు చెప్పుచున్నవి. అంతేకాక నిందించుచున్నవి. స్వప్నానుభవములు అసత్యమనుచున్నాము. స్వప్నానుభవం వల్లనే జాగ్రత్త అనుభవము కూడా మానసిక మాత్రమొకటిచే అదియూ అసత్యమే అని ఊహించక తప్పదు. అన్నింటికీ ద్రష్టయగు ఆత్మ చైతన్యము సత్యము. వివేక వైరాగ్యాభ్యాసములచే మనస్సును విషయముల నుండి మరలించినప్పుడు అమనోభావము లభించును. కనుక ఆత్మ ఒక్కటియే సత్యము, మిగిలినవన్నీయు అసత్యము. విషయ సత్యత్వ జ్ఞానము లేని మానసిక నిరోధనమునందు కూడా విషయ వాసనలు నశింపవు. మానసిక నిరోధము సడలినప్పుడు అవి తిరిగి మొలకెత్తును. అనగా సుషుప్తి నిరోధమునందలి విషయ నివృత్తి మనసు నిర్వ్యాపారమగుటచే సంభవించుతున్నది. అది తొలగినప్పుడు మనస్సు తిరిగి వ్యాపారవంతమై విషయాభిముఖమగునని గ్రహించవలెను. సర్వ విషయ జాతము అనిత్యమను దృఢజ్ఞానము కలిగినప్పుడు మనస్సు వానిపై పోదు. అత్యంతము ఆకలి కొన్నవాడైనను అమేధ్యమును ఆశించునా? ఆశించడు. సాక్షాత్కారమగు ఆత్మకు నిద్ర, జన్మము, నామము మొదలైనవి లేవు. అది నిత్య ప్రకాశ స్వరూపము. ఇట్టి జ్ఞానము నిర్వికార హేతువు. మిథ్యాత్మని జ్ఞానహీనమగు మనోనిగ్రహము కేవలము గడ్డిపోసతో సముద్రమును ఖాళీ చేయు ప్రయత్నము వలె అత్యంత కష్టసాధ్యము. ప్రశాంతము, అభయములగు స్థితి లభించుటకు దృఢమగు జగన్మిథ్యాత్వ జ్ఞానమొక్కటి మాత్రమే అవసరము. అజ్ఞానావరణముచే సర్వము పుట్టుచున్నది. ఏ వస్తువైనను పుట్టవలెనన్న సత్పదార్థము నుండియో అసత్పదార్థము నుండియో లేక సదసత్పదార్థము నుండియో పుట్టవలెను. అంతే కదా? పుట్టుక ఒక వికారము. కారణమే కార్యరూపమున వికారమును చెందుతున్నది. సత్పదార్థము వికారము లేనిది కనుక జన్మకది కారణము కానేరదు. అసత్పదార్థము అనగా శూన్యము నుండి భావరూపకమగు ఏదియో పుట్టుట అసంభవము. సమసద్రూపము పరస్పర విరుద్ధము కనుక పుట్టుక అనున్నది అసంభవము. బాహ్యములగు వస్తువులు పరస్పర భిన్నములగుట వలనే జ్ఞానభేదము కలుగుతున్నది. వహ్ని అని తలంచినంత మాత్రముననే దాహదుఃఖము కలగదు. దానిని చేతితో తాకినంత మాత్రమున దాహపీడ అనుభవించుచున్నారు. ఇటులనే బాహ్య పదార్థములు వాని జ్ఞానము కంటే భిన్నములు కనుకనే వాని జ్ఞానము, వాని దుఃఖాదులు సంభవించుతున్నవి. ఘటము మృత్తిక కంటే వేరు కాదు. అటులనే కారణ పరంపర ఎంత అన్వేషించినను ఆత్యంతికమగు కారణము చిక్కదు. త్రాడునందు సర్పము లేకయే సర్పభ్రాంతి కలుగుచున్నది. భ్రాంతి అంతయు భావాత్మకము అనగా మనఃకల్పితము. స్వప్నమునందు బాహ్యార్థము లేకయే ద్వైతమును దుఃఖమును అనుభవించుచున్నాము. మానసికమగు జ్ఞానమునకు ఆలంబనము కాని నిమిత్తము కాని లేవు. సత్యజ్ఞానము లేకున్నను భ్రాంతి జ్ఞానము కలుగవచ్చును. అవిద్యాదూషితమగు చిత్తమునకు భ్రాంతి స్వభావము. ఈ ఉపనిషత్తు సద్ అసత్తులకు కారణ కార్య భావములు ఘటింపవని తెలిపినది. చిత్తమునకు పుట్టుక లేదు. వెలుగుచున్న అగరవత్తి అందలి వివిధ భావములు మరి ఒక చోటు నుండి పుట్టుటలేదు. అట్లే విజ్ఞానము చెలించినప్పుడు కాన్పించు ద్రవ్యభావములు విజ్ఞానమునందు కాని మరొక చోటు నుండి కాని పుట్టుటలేదు. ఇవి ఆభాస మాత్రములు, ద్రవ్యములు కావు. బాహ్య ధర్మములు చిత్తము నుండి కాని చిత్తము బాహ్య ధర్మముల నుండి కాని ఉత్పన్నమగుటలేదు. అజ్ఞానమును ఆవరణముచే సర్వమును పుట్టుచున్నది. ఆత్మదర్శికి అంతా ఆత్మే అగుచున్నది. ఉత్పత్తి వినాశ లక్షణమగు సంసారము అజ్ఞానము యొక్క ఫలము. పరమాత్మయందు సర్వమాత్మ స్వరూపము కనుక జన్మము కాని కార్యకారణ భావములు కాని ఉండనేరవు. ఆత్మదర్శికి సర్వము ఆత్మయే అగుచున్నది. మాయామయమగు విత్తనముచే
మాయామయమగు అంకురము ఉత్పన్నమగును. కాని మాయా బీజాంకురములు రెండును అసత్యములగుచున్నవి. అటులనే జీవుని యొక్క ఉత్పత్తి వినాశములు రెండునూ అసత్యములే. ఇవి శబ్దమాత్రములు. స్వప్నద్రష్ట యొక్క చిత్తము అతని కంటే వేరు కాదు. నిమిత్తము లేకుండుటచే చిత్తమునకు పుట్టుకలేదు. ఉత్పత్తి హేతువులగు ధర్మాధర్మముల నిరసనమునచే ఉత్పత్తి లేకుండును. ఇదియే మోక్షము. ఉత్పత్తి అనున్నది కూడాను చిత్తస్పందనము మాత్రమే. ఈ విషయమును తెలుసుకుని తురీయమగు ఆత్మతత్వమును విశేషముగా గుర్తెరుగవలెను. అందుచే అది విజ్ఞానమని పిలువబడుచున్నది. అట్లు తెలుసుకొనిన వానికి నామము, రూపము, వస్తువు, భావము మొదలగునవన్నీయు ఆత్మయే అగుచున్నవి. సర్వము ఆత్మయే. ఆత్మ తప్ప మరేమియూ లేదని అద్వైతము బోధించుతున్నది. ఆత్మ శూన్యము కాదు. ఈ మాండుక్యము ఉపనిషత్తులన్నిటికంటే హ్రస్వతమము. ఇందులో చేయబడిన విమర్శన ఇతర ఉపనిషత్తుల కంటే అత్యంత విలక్షణము. కర్మ ప్రస్తావనము ఇందులో ఏమాత్రమూ లేదు. కేవలము ఆత్మతత్వము, దాని విచారణ మాత్రమే ఈ ఉపనిషత్తందున్నవి.